क्या ऊपर आ रहा रे? है बेटा आप तेरे को, चल पीछे पलट, निकल उधर ही। सुनता नहीं है नहीं तो अब तेरे को बेटा, ये ले खा लिया बेटा अब तू, चल बरा ना। పారిపోయే వాళ్ళని ఎందుకురా వెంట పెట్టుకుని తిరుగుతావు? మనిషి గుండెని నమ్ముకుని బతకాలరా. నీకు నాకేమైనా పాత శత్రుత్వం ఉందా? ఎన్నిసార్లు నువ్వు నన్ను కామెంట్ చేసావు, కానీ ఒక్కసారైనా నేను కామెంట్ చేశానా? రేయ్, నువ్వు నన్ను 2 దెబ్బలు తీస్తే నేను ఒక్క దెబ్బైనా తీలేనా? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మంచి పని చూసుకుని బుద్ధిగా బతుకు. రాహుల్ భాయ్, 1 మినిట్, నీ గురించి తెలియక ఏదో మాట్లాడు. ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఆ ప్రియను కిడ్నాప్ చేసింది గోపిగాడే. గోపిగా? గోపి ఎక్కడా? నాకేం తెలుసు? గోపి ఎక్కడ? నాకు తెలీదు. ప్రియాని ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పు. చెప్పు చెప్పు. నేచర్లో ఉన్న గోల్డ్ మెడల్ ఫ్యాక్టరీలో దాచాడు. మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? మీకోసం వెతుకుతుంటే. ఏం జరిగింది అసలు? మన రాహుల్ని హాస్పిటల్ జాయిన్ చేశారు. వాడికి ఏమైందిరా? ప్రియన్ సేవ చెప్తే ప్రియ షూట్ చేసిందంటరా. రాహుల్కి ఎలా ఉంది? ఏంటి నువ్వు చేసింది? ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే అందగతని అనుకుంటున్నావా? ఏంటి నువ్వు మాట్లాడేది? నేను నిజమే మాట్లాడుతున్నాను. నువ్వే సర్వస్వం అని నమ్మి నీ ప్రేమ కోసం పరితపించిన అమాయకుణ్ణి ఎందుకు ఇలా మోసం చేశావు? నేనేం చేశాను? అతనితో స్నేహంగా ఉండడం తప్ప, అతనితో క్లోజ్ గా మాట్లాడడం తప్ప, అతనే మనసులో ఏదేదో ఊహించుకుని లేనిపోని ఆశలు పెంచుకున్నాడు. దానికి కారణం నువ్వే. ఎస్, నువ్వే. అర్ధరాత్రి పూట టెర్రస్ మీద నుంచి క్రిందకి వెళ్లి FM లో మాట్లాడుకోవడాన్ని స్నేహం అంటారా, ప్రేమ అంటారా? స్నేహం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో దాని అర్థం నీకు తెలుసా? అసలు వాటి విలువేంటో తెలుసా? LKG నుండి నువ్వు నేను క్లాస్మేట్స్. నీ బర్త్డే రోజున నాకు కూడా తెలియకుండా రాహుల్ని సినిమాకి రమ్మని పిలిచావు. దాన్ని స్నేహం అంటారా, ప్రేమ అంటారా? అవన్నీ చేశాను కాబట్టి నన్ను ప్రేమించినట్టు నటించి కిడ్నాప్ చేసి ఏదో చేయాలనుకున్నాడు. స్టాప్ ఇట్. అర్థాల కన్నా అపార్థాలు త్వరగా అర్థమవుతాయి. నిజం తెలిసేలోగా ఎన్నో అనర్థాలు జరిగిపోతాయి. అంటే రాహుల్ మీదున్న కోపంతో నిన్ను కిడ్నాప్ చేయించింది ఆ గోపి. రాహుల్ నిన్ను రక్షించాలనుకున్నాడు, నువ్వు అతన్ని చంపాలనుకున్నావు. చూడు ప్రియా, స్నేహమనే పరిధులు దాటి ప్రవర్తించావు. అది నాకన్నా నీ మనసుకే బాగా తెలుసు. జీవితంలో మనం కోరుకున్న వాళ్ళు మనకు దొరకచ్చు, కానీ మనల్నే కోరుకున్న వాళ్ళు మనకు దొరకడం నిజంగా మన అదృష్టం. ప్రేమ ఒక అలౌకికమైన ఆనందం, అందమైన అనుభూతి. దానిలోని మాధుర్యం ప్రేమించిన మనసుకే తెలుస్తుంది. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పేంటో గ్రహించు. నిన్నే ఆరాధిస్తున్న ఆ ప్రేమమూర్తికి నువ్విచ్చిన బహుమానం మరణ దండన. నువ్వు వాడదానివనే విషయం గుర్తుంటే రాహుల్ పాదాల మీద పడి నీ కన్నీళ్లతో అతని పాదాలకు అభిషేకం చేసి ప్రాయశ్చిత్తం చేసుకో. లేదా నువ్వు చేసిన తప్పుకు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడాల్సి వస్తుంది. గుర్తుంచుకో. ఆగు. ఎక్కడికి? చేసిన నిర్వాహకం చాలు. ఇంకేం చేద్దాం ఇలా వచ్చావు? ఎలా ఉంది? మన ఊపిరితో కొట్టుకుంటున్న వాడి ప్రాణాన్ని పూర్తిగా చేయడానిక? ఒక్కసారి రాహుల్ నేను చూడాలి. ఏం మాట్లాడతావు? కూల్ డ్రింక్ తాగాలన్న వాడు కావాలి, రెస్టారెంట్ కి వెళ్ళాలన్న వాడు కావాలి, పిక్చర్కి వెళ్ళాలన్న వాడు కావాలి.
ఆఖరికి ఈ బండి టైర్ పంక్చర్ అయినా వాడు కావాలి, కానీ ఈ ప్రేమకు మాత్రం వాడు పనికిరాడు. అంతేనా అంతేనా నువ్వు చెప్పేది? ఒక్కసారి నేను రాహుల్ చూడాలి, నన్ను అర్థం చేసుకోండి. తల్లి నీకు నమస్కారం. నిన్ను అర్థం చేసుకునే వాడి స్థితికి వచ్చాడు. నువ్వు ఇప్పుడు వాడి కంటపడితే వాడు మాకు దక్కడు. నువ్వు వాడి శరీరానికి చేసిన గాయం కన్నా వాడి మనసుకు చేసిన గాయమే జీవితాంతం గుర్తుంటుంది. ఒక్కసారి వాడి ప్రేమ ఫలించేటట్టు ఎలాగూ చేయలేకపోయాం. కనీసం వాడి ప్రాణాలతోనైనా మా ముందు ఉండనివ్వండి. అయ్యో నేను చెప్పేది వినండి ప్లీజ్. వాడు బ్రతకడం మాకు కావాలి. మీ కాళ్ళు పట్టుకో. రాహుల్ అనే ఫ్లాట్ లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి పిలుచుకురామ్మా. అందరూ ఫంక్షన్ లో హ్యాపీగా ఉంటే నువ్వేంటి రూమ్ లో ఒంటరిగా కూర్చున్నావు? వెళ్దాం రా. రాహుల్, పోయిన హ్యాపీ న్యూ ఇయర్ కి మంచి పాట పాడావు, ఈసారి కూడా పాడవా? రాహుల్, ఈ భూమికి మనమే ఒక భారం, మన కన్నీటిని కూడా మోసే శక్తి ఈ భూమికి లేదు. నా కోసం పాడవా రాహుల్? ఇలా కాదు, నీటిగా రసపై రావాలి. పొంగిన సంద్రాన్ని అందని కాబిలికై ఎగసిన కెరటాన్ని నా జీవితాన వసంతాన్ని వెలివేసినదెవరు? టెల్ మీ ఓ మై హార్ట్, టెల్ మీ ఓ మై హార్ట్. పొంగిన సంద్రాన్ని అందని జాబిలికై ఎగసిన కెరటాన్ని నా జీవితాన వసంతాన్ని వెలివేసినదెవరు? టెల్ మీ ఓ మై హార్ట్, టెల్ మీ ఓ మై హార్ట్. ఓ అందని జాబిల్లి, నన్ను చేరుకొని సిరిమల్లి, నీ కమ్మని గానం కోసం, నీ తీయని రాగం కోసం ఓ వసంతం ఎదురు చూస్తూ ఉంది. నీ రాక కోసం ఓ వేకువ వేచి ఉంది. తీగని లాలిస్తే రాగం పలికింది, శిలతో స్నేహిస్తే శిల్పంగా కొలికింది. ప్రాణమున్న ప్రియురాలికి స్పందన లేదేని? టెల్ మీ ఓ మై హార్ట్, టెల్ మీ ఓ మై హార్ట్. మనిషి మరణిస్తే మరు జన్మొకటుంది, మనసే మరణిస్తే మరి నిష్కృతి ఏముంది? సావు కన్నా హీనంగా
నన్ను శిక్షించినదెవరు? Tell me oh my heart, tell me oh my heart. ప్రీతమా, ప్రియా, నన్ను నీడలా వెంటాడి నా గుండెల్లో ఆరని చిట్టి మంటలు రేపి ఆడుకుంటాను. నీకిది న్యాయం? నీకిది న్యాయమా ప్రీతమా? పొన్నని వెన్నెలకై పొంగిన సంద్రాన్ని జీవితాల వసంతాలు వెలివేసినదెవరు? Tell me oh my heart, tell me oh my heart. బాయ్ రాహుల్. బాబు వెళ్ళిపోతున్నారా? అవును రాములు. మీరు వెళ్ళిపోతే నన్ను ఎవరు నవ్విస్తారు? మీరు లేకపోతే నన్ను ఎవరు ఏడిపిస్తారు? రాములు, బాబు అయిన వాళ్ళందరూ ఎక్కడో దూరంగా ఉన్నారు. మీలో వాళ్ళందరినీ చూసుకుని ఒక కుటుంబంలాగా బ్రతికేస్తున్నాను. అలాంటిది మీరు వెళ్ళిపోతే ఎలాగ బాబు? మీరు వెళ్ళొద్దు. నీ ఆత్మీయత అనురాగాలతో మమ్మల్ని నీ వాళ్ళుగా చేసుకున్నావు. ఇన్నాళ్ళు నిన్ను అల్లరి పెట్టి ఏడిపించినందుకు మమ్మల్ని క్షమించు రాములు. బాబు మీరు ఎక్కడున్నా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థనలు చేస్తాను బాబు. అన్నా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నా. వెళ్ళక తప్పదు గణేష్. అన్నా నువ్వు వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ లో ఖుషి ఉండదు అన్నా. అన్నా ఆఖరిసారిగా ఈ గణేష్ గారి చాయ్ ఒక్కసారి తాగిపో అన్నా. వద్దులే గణేష్. అన్నా వెళ్ళొస్తాను. అన్నా వెళ్ళిపోతున్నావా రాహుల్? అక్కని ఎలాగైనా ఒప్పిస్తాను. ప్లీజ్ రాహుల్, వెళ్ళొద్దు రాహుల్. న్యూయార్క్ వెళ్ళగానే రవిని కలు. ఓకే, పాస్పోర్ట్ వీసా అంతా ఓకేనా? అని సారీలు తర్వాత చెప్పుకోవచ్చు. ఫ్లైట్ టైం అయింది, బయలుదేరుతావా? ఇంతకాలం కలిసిమెలిసి తిరిగాం. ఈరోజు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే బాధగా ఉందిరా. రే ఇప్పటికైనా మించిపోయింది లేదు, మరొకసారి ఆలోచించరా. ఇంకా ఆలోచించే శక్తి నాకు లేదురా, వదిలే. నువ్వెక్కడున్నా నీ సుఖం కోరుకునే వాళ్ళని మర్చిపోగా. హే కోరుకురా.
ఎలాగైనా నిన్ను ప్రియాను ఒకటి చేసి ప్రియా నీకు బహుమతిగా ఇద్దాం అనుకున్నాం, కానీ నేను ఒంటరిగా పంపిస్తున్నాం. వీ కుడెంట్ కీప్ ఆ ప్రామిస్. అశోక్, ఇప్పుడు అదంతా ఎందుకురా? రాహుల్, ఆల్ ద బెస్ట్. బాయ్ రా. న్యూయార్క్ ఫ్లైట్ వెళ్ళిందా? 10 నిమిషాలైంది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. Are you sure? Yes. Your attention please. Flight JF937 bound for New York, returning due to bad weather. It will be rescheduled in 30 minutes. నీతో మాట్లాడాలి. వెళ్ళి కాఫీ షాప్ లో మాట్లాడుకుందాం పద. కాఫీ. చెప్పు ప్రియా. నా మీదున్న కోపంతోనే కదా నువ్వు అమెరికా వెళ్తున్నావు. సారీ రాహుల్, నేనెందుకు అలా చేశానో నాకు అర్థం కావడం లేదు. నా ప్రవర్తనతో నేనేం పోగొట్టుకున్నానో నాకు ఇప్పటికి అర్థమైంది. ప్లీజ్ రాహుల్, నా కోసం ఉండిపోలేవా? ప్లీజ్. నీకోసం ఈ జీవితాన్ని పంచివ్వాలనుకున్నాను, కానీ నువ్వు ఆగిపోయావే. తిట్టు రాహుల్, బాగా తిట్టు. అప్పటికి కానీ నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం దొరకదు. ప్రియా, నువ్వు వాడుకోవడానికి నేనే దొరికానా? ఇలాంటి సానుభూతి ప్రేమ నాకు అక్కర్లేదు. నేను కోరుకుంది ఇలాంటి ప్రేమను కాదే, మంచి మనసు, ప్రేమ, అనురాగం అందించగల ప్రియని, కానీ ఇలా మాటి మాటికి మాటలు మార్చే ప్రియని కాదు. రాహుల్, మాటలతో చంపుతావెందుకు? నేను ఎప్పుడో చచ్చిపోయాను, నేనేం చంపుతాను? ఆ రోజు నువ్వు చెస్లో పెట్టిన చెక్ నా జీవితానికి తెలుసుకోలేకపోయాను. నేను తప్పు చేశాను రాహుల్, కానీ మనసు మార్చుకుని నీ దాన్ని కావాలని వచ్చాను. ఐ లవ్ యు రాహుల్, ఐ లవ్ యు. పురి విప్పిన నెమ్మల్ని చూస్తే పులకరిస్తాం, పడగ విప్పిన పాముని చూస్తే పారిపోతాం. మన మధ్య ఇన్ని జరిగిన తర్వాత మన ఇద్దరం కలిసి బ్రతకటంలో అర్థం లేదు. నీ వాడిని ఎలాగో కాలేకపోయాను, బట్ ఐ విల్ బి ఏ గుడ్ ఫ్రెండ్. నువ్వు కోరుకున్నట్టే స్నేహితులుగా మిగిలిపోతాం. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? అది నా సమస్య. సమస్యకు సరైన మందు టాబ్లెట్స్, టానికో కాదు, సరైన టైం. ఆ టైంని నేను మిస్ అయ్యాను. నువ్వే మాటలన్నీ మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? కాలువలో పడిన పువ్వులు కొట్టుకుపోకుండా నిలుస్తాయా? అలాగే మన ప్రేమ కూడా.
నీలి మేఘాలు ఎప్పుడు వర్షించవు, అలాగే మన ప్రేమ కూడా. నువ్వు నాకెన్నోసార్లు సారీ చెప్పావు, మొదటిసారిగా నేను నీకు సారీ చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. Flight JF 937 bound for New York is now ready for departure. All passengers